అండ్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించింది. మనకు గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో పేపర్ 5లో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా అనేటువంటి టాపిక్ ఉంది. దాంట్లో ఈ టెక్నాలజీ బికాజ్ ఇట్ ఈస్ ది రీసెంట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇండియాలో డిఫెన్స్ టెక్నాలజీ విషయానికి వస్తే, కాబట్టి వేరే అంటే జనరిక్ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా వాట్ ఆర్ ది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా అని క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మనం ఈ ఎగ్జాంపుల్ని అక్కడ ఈ ఎంఐఆర్వి టెక్నాలజీకి సంబంధించిన దాన్ని మనం కనుక ఇవ్వగలిగితే దట్ గివ్స్ యూ మోర్ మార్క్స్ అని చెప్పొచ్చు. అంటే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్ ద డొమైన్ ఆఫ్ డిఫెన్స్. ఎస్, అయితే ఇక మిగతా ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించి అయితే చాలా అంశాలు దీంట్లో తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఖచ్చితంగా దీని నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అయితే ఒక క్వశ్చన్ తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎంఐఆర్వి టెక్నాలజీ గురించి, బికాస్ ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద డిఫెన్స్ టెక్నాలజీ. ఎస్, విత్ అగ్ని స్టార్ట్ చేద్దాం మన టాపిక్ని. విత్ అగ్ని 5 టెస్ట్ ఇండియా మేక్స్ ద ఎంఐఆర్వి లీప్. మిర్వ్ అని అంటున్నాం మన ఎంఐఆర్ని. ఎస్, మనకు తెలిసిన విషయం మనం వింటున్నాం అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 అని చెప్పేసి పృథ్వీ, నాగ్, ఆకాష్, త్రిశూల్ ఈ మిసైల్స్ గురించి మనం వింటూనే ఉన్నాయి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకి మిసైల్స్ అని తెలుసు. ఎస్, జస్ట్ టు రికాప్చులేట్ ఆల్ దోస్ మిసైల్స్, ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఇవ్వబడ్డాయి. ది అగ్ని సిరీస్ మిసైల్ ఎస్పెషల్లీ మన మిలిటరీ క్యాపబిలిటీస్ని, అవర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ని చాలా స్ట్రెంగ్తన్ చేసినాయి. అగ్ని మిసైల్స్ అనేటువంటివి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా చేపట్టినటువంటి మిసైల్స్ డెవలప్మెంట్ అనేటువంటిది మన మిలిటరీ క్యాపబిలిటీస్ని బాగా స్ట్రెంగ్తన్ చేసినాయి. ఇక్కడ కొన్ని మిసైల్స్ అండ్ రేంజెస్ ఇచ్చారు. ఆ రేంజెస్ని మీరు జస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ కోసం నోట్ చేసుకోవచ్చు. అగ్ని 4 అనేటువంటిది ఇక్కడ మిసైల్ ఉంది. ఈ అగ్ని 4 అనేటువంటి మిసైల్ ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. దీని రేంజ్ వచ్చి 3000 to 4000 కిలోమీటర్స్. దీన్ని బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. లాంగ్ రేంజ్ మిసైల్స్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం. ఇంకా లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. అగ్ని 4 బ్యాలిస్టిక్ మిసైల్ అయితే అగ్ని 5 అనేది ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ కేటగిరీలోకి వచ్చేటువంటిది ఇదన్నమాట. రైట్, ఇక దీని రేంజ్ వచ్చే పృథ్వీ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో ఏ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. దీని యొక్క రేంజ్ వచ్చేసి 250 to 300 కిలోమీటర్స్. అగ్ని 4 వచ్చేసి కన్వెన్షనల్ వార్ హెడ్ అండ్ న్యూక్లియర్ వార్ హెడ్ను కూడా ఇది డిప్లాయ్ చేస్తుంది. అంటే దీంట్లో న్యూక్లియర్ వార్ హెడ్ మెటీరియల్, కన్వెన్షనల్ బాంబ్స్ను కూడా దీంట్లో క్యారీ చేయవచ్చు అన్నట్టు. పృథ్వీ వచ్చేసి సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ మిసైల్ 250 నుంచి 300 కిలోమీటర్స్. సాగరిక మిసైల్ వచ్చేసి ఇది ఇట్ ఈస్ లాంచ్డ్ ఫ్రమ్ ది సబ్మెరైన్ అన్నాడు. సబ్మెరైన్ అంటే అండర్ వాటర్లో ఉండే మెరైన్ నుంచి లాంచ్ చేసేటువంటి సబ్మెరైన్ నుంచి లాంచ్ చేసే మిసైల్ సాగరిక మిసైల్. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దీని యొక్క రేంజ్ 700 to 750 కిలోమీటర్స్. ఇట్ ఈస్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ డిప్లాయింగ్ కన్వెన్షనల్ వార్ హెడ్ యాజ్ వెల్ యాజ్ న్యూక్లియర్ వార్ హెడ్ అని కూడా గుర్తుంచుకోవాలి. ఇది సబ్మెరైన్ నుంచి లాంచ్ చేసేటువంటిది సాగరిక. ఎస్, ధనుష్ అనేటువంటిది షిప్ నుంచి లాంచ్ చేసేటువంటి వెహికల్. దీని రేంజ్ వచ్చి 350 to 750 కిలోమీటర్స్. ఇట్ ఈస్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ డిప్లాయింగ్ న్యూక్లియర్ వార్ హెడ్ యాజ్ వెల్ యాజ్ కన్వెన్షనల్ వార్ హెడ్. ఇది షిప్, ఇది సబ్మెరైన్, ఇది సర్ఫేస్ టు సర్ఫేస్. వీటి రేంజెస్ ప్లస్ వీటి క్యాపబిలిటీస్ని మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. అయితే మన ఫోకస్ వచ్చేసి ఇప్పుడు టోటల్గా అగ్ని 5 మీద పెడుతున్నాం. అగ్ని 5 అనేటువంటిది ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ లాంగ్ ఎగో. ఇది ఎప్పుడో డెవలప్ చేయబడ్డటువంటి మిసైల్. మనం ఇప్పుడు అగ్ని 5 గురించి దాని డెవలప్మెంట్ గురించి ఏమీ చర్చించట్లేము. మనం చర్చించే టాపిక్ అంతా కూడా అగ్ని 5ని యూజ్ చేసుకొని మనం టెస్ట్ చేసినటువంటి ఎంఐఆర్వి టెక్నాలజీ గురించి మనం చర్చిస్తున్నాం. వాట్ ఈజ్ ఎంఐఆర్వి? ఎంఐఆర్వి అనేది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. ఎంఐఆర్వి టెక్నాలజీ అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. దీన్ని మనం షార్ట్కట్లో ఎంఐఆర్వి అంటున్నాం. ఎస్, అగ్ని 5 అనేటువంటిది ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ లాంగ్ ఎగో. మనం బై 2021 వరకే అగ్ని 5 అనేటువంటిది టెస్ట్ చేసాం. అగ్ని 5లో మనం ఇప్పుడు ఏం చేసినాం అంటే మల్టిపుల్ వార్ హెడ్స్ని పెట్టేసి దీన్ని అగ్ని 5ని టెస్ట్ చేసినాం. దెన్ అగ్ని 5 మీద మల్టిపుల్ వార్ హెడ్స్ పెట్టినప్పుడు అది ఎంఐఆర్వి అవుతుంది. ఎంఐఆర్వి అనేటువంటిది ఇట్స్ నాట్ ఏ సపరేట్
సపరేట్ మిసైల్. ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ దేన్ని యూజ్ చేసుకుని టెస్ట్ చేసినాం? అగ్ని 5 యూజ్ చేసుకొని టెస్ట్ చేసినాం అన్నట్టు. దీని రేంజ్ వచ్చేసినట్టయితే ప్రజెంట్ అగ్ని రేంజ్ వచ్చేసి 5000 to 8000 కిలోమీటర్స్ ఉన్నది. 5000 to 8000 కిలోమీటర్స్ అంటే ది ఎంటైర్ పాకిస్తాన్, ది ఎంటైర్ చైనా అండ్ సమ్ పార్ట్ ఆఫ్ రష్యా కూడా దీని రేంజ్లోకి వస్తుందని చెప్పవచ్చు. బికాజ్ ఇట్ ఈస్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ కాబట్టి ఖండాంతరాలను ప్రయాణించేటువంటి క్షిపణులను మనం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. మరి MIRV టెక్నాలజీ మనమే డెవలప్ చేసినామంటే ఇట్ వాజ్ డెవలప్డ్ ఇన్ ది అమెరికా ఆఫ్టర్ ది కోల్డ్ వార్. దెర్ వాజ్ ఎ ఆర్మ్ రేస్ కదా బిట్వీన్ ఫార్మర్ USSR అండ్ అమెరికా మధ్యలో ఉన్నటువంటి ఆర్మ్ రేస్లో భాగంగా సెవరల్ న్యూ డిఫెన్స్ టెక్నాలజీస్ వర్ ఇన్వెంటెడ్ అండ్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ. అవి యూజ్ కూడా చేసిరు బోత్ అమెరికా అండ్ రష్యా. అమెరికా వాజ్ ఏ హెడ్ ఆఫ్ రష్యా ఇన్ డెవలపింగ్ ఎనీ డిఫెన్స్ టెక్నాలజీ ఆర్ ఈవెన్ స్పేస్ టెక్నాలజీ కూడా. ఫస్ట్ MIRV టెక్నాలజీని డెవలప్ చేసింది ఎవరు అంటే అమెరికన్స్. మినెట్ మ్యాన్ అనేటువంటి MIRV టెక్నాలజీని 1970s వీళ్ళు డెవలప్ చేసిర్రు. ఆ తర్వాత సెవరల్ కంట్రీస్ అంటే లైక్ P5 కంట్రీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఏవవి US, UK, ఫ్రాన్స్, రష్యా, చైనా, వీటిని మనం P5 కంట్రీస్ అంటున్నాం. వీటితో పాటు ఇజ్రాయెల్ కూడా డెవలప్ చేసినట్టుగా ఉంది. సైడ్ టు హ్యావ్ డెవలప్డ్ దిస్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ క్లియర్. కానీ P5 కంట్రీస్ దగ్గర ఉంది. ఎస్, దెర్ వాజ్ ఆర్మ్స్ రేస్, అది అయిపోయింది, అక్కడికి ఎండ్ అయిపోయింది 1970s, 80s. బట్ రీసెంట్లీ ది చైనా announced that it successfully tested the MIRV technology over its Dongfeng missile. Dongfeng missiles అనేటువంటివి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్. చైనా డెవలప్ చేసినటువంటి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైలే డాంగ్ఫెంగ్ సిరీస్ మిసైల్స్. ఈ డాంగ్ఫెంగ్ సిరీస్ మిసైల్స్లో MIRV టెక్నాలజీని టెస్ట్ చేసినట్టు 2015లో చైనా అనౌన్స్ చేసింది. దీని యొక్క రేంజ్ వచ్చేసి 12,000 to 15,000 కిలోమీటర్స్ ఉంది. ఎస్, ఈ చైనా డెవలప్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ మనకు ఇట్స్ ఏ నైబరింగ్ కంట్రీ, ఇట్ ఈస్ ఆల్సో ఎనిమీ కంట్రీ. మన తోటి ఇమినెంట్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది చైనాకి, ఇండియాకి అని చెప్పేసి ఒక అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మనకి మధ్యలో చెప్తుంది. దెర్ ఆర్ సెవరల్ కాంట్రవర్సీస్, సెవరల్ బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి మనకు చైనాకు కూడా. అంటే చైనా తన మిలిటరీ క్యాపబిలిటీస్ని పెంచుకున్నప్పుడు ఇట్ ఈస్ ఇన్వైటబుల్ టు ఇండియా to strengthen its military capability also. Moreover, even Pakistan also announced that it has developed and tested the MIRV technology on Ababil MIRV. అంటే అబాబుల్ అనేటువంటి మిసైల్ మీద మన అగ్ని లాంటిది, దానిపైన అది కూడా MIRV టెక్నాలజీని టెస్ట్ చేసినట్టు 2017లోనే అనౌన్స్ చేసింది. బికాస్ అయితే పాకిస్తాన్ తనంతలో తాను ఈ టెక్నాలజీని డెవలప్ చేసేటువంటి అవకాశం లేదు. బికాస్ ఇట్స్ క్లోజెస్ట్ మిలిటరీ అలై ఆఫ్ ది పాకిస్తాన్ క్లోజెస్ట్ మిలిటరీ అలై చైనా యొక్క కోఆపరేషన్ తోటి ద పాకిస్తాన్ సక్సీడెడ్ ఇన్ డెవలపింగ్ దిస్ MIRV టెక్నాలజీ. మన నైబరింగ్ కంట్రీస్ రెండు చేసిన తర్వాత ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ ఆన్ మన మీద, అది ఖచ్చితంగా మనం ఇంకా డెవలప్ చేయాల్సిందే, వేరే సోర్స్ లేదు. ఎందుకంటే మన డిటరెన్స్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన దగ్గర అఫ్కోర్స్ వీ హ్యావ్ ఫార్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ దాన్ పాకిస్తాన్. కానీ MIRV టెక్నాలజీ, MIRV మిసైల్స్ నుంచి ఒకసారి మన టార్గెట్ చేసి మల్టిపుల్ టార్గెట్స్ కనుక మల్టిపుల్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, మన దేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ ల్యాబొరేటరీస్, మన మిసైల్స్ అన్నిటి మీద టార్గెట్ చేసింది అనుకో, MIRV ఏంటంటే ఒకేసారి సెవరల్ టార్గెట్స్ని అది హిట్ చేయగలుగుతుంది. అది ఎలా చేస్తే అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ వీ షుడ్ ఆల్సో డెవలప్ దిస్ MIRV టెక్నాలజీ అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాని యొక్క మిషన్ పేరు వచ్చేసి మిషన్ దివ్యాస్త్రగా పెట్టడం జరిగింది. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ MIRV టెక్నాలజీ మిషన్ దివ్యాస్త్ర మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మిషన్ దివ్యాస్త్ర ఈజ్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ MIRV టెక్నాలజీ. అయితే ఈ MIRV టెక్నాలజీని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అసలు? వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ బిహైండ్ డెవలపింగ్ దిస్ MIRV టెక్నాలజీ? MIRV టెక్నాలజీ ఇంతకుముందున్న మిసైల్ టెక్నాలజీ కంటే ఏ రకంగా ఇది బెటర్? ఎందుకు MIRV టెక్నాలజీ డెవలప్ చేసింది, దాని గురించి ఆలోచన చేసింది వరల్డ్ అని చెప్పేసి అంటే, మనకు కన్వెన్షనల్ సిస్టమ్, మన మిసైల్ సిస్టంలో మనం ఇప్పటిదాకా వాడుతున్నటువంటి మిసైల్ సిస్టమ్స్లో వాట్ హ్యాపెన్స్ అంటే, ఇప్పుడు ఎనీ కంట్రీ లాంచ్ చేసే మిసైల్, ఆ మిసైల్కు ట్రాజెక్టరీ ఉంటుంది. ఈ ట్రాజెక్టరీలో మిసైల్ ఫస్ట్ అవుటర్ స్పేస్కి వెళ్ళి ఆ నుంచి మళ్ళీ టార్గెట్ని రీచ్ అవుతుంది ఇలాంటి కైండ్ ఆఫ్ పాత్లో. అయితే ఈ మిసైల్ నుంచి
రక్షించుకోవడానికి సెవరల్ కంట్రీస్ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్. బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ని డెవలప్ చేసినాయి. మిసైల్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి డెవలప్ చేసినటువంటి సిస్టమ్ ఏంది? బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. దీని షార్ట్కట్లో BMD అంటున్నాం. హౌ డస్ దిస్ BMD వర్క్స్? ఈ BMD ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఎప్పుడైనా ఏదైనా కంట్రీ మిసైల్ని ఏదైనా ఎనిమీ కంట్రీ మీదకి లాంచ్ చేసినప్పుడు జనరల్ ఇట్ టేక్స్ దిస్ పాత్ అన్నట్టు, ఈ హైపర్బోలా పాత్ అనేది తీసుకుంటుంది. ఇట్ కెన్ బి ట్రాక్డ్ బై ది శాటిలైట్. ఇప్పుడు ఈ కంట్రీ కనుక ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఇన్ ది శాటిలైట్ టెక్నాలజీ, ఈ శాటిలైట్ తోటి ఇట్ ఐడెంటిఫైస్ ది లాంచింగ్ ఆఫ్ ద మిసైల్. ఫస్ట్ శాటిలైట్ ఐడెంటిఫై చేస్తుంది, ఇట్ గివ్స్ ది ఇన్ఫర్మేషన్ టు ది రాడార్. ఆ రాడార్లు వేరియస్ ప్లేసెస్లో మనకు రాడార్ ఎస్టాబ్లిష్ చేయబడి ఉంటాయి ఏ కంట్రీలోనైనా, ఫర్ ఇట్స్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ద మిసైల్స్ ఆఫ్ అదర్ కంట్రీ. ఈ రాడార్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ద ఇన్ఫర్మేషన్ ఈజ్ పాస్డ్ టు ది BMD, బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టానికి ఇన్ఫర్మేషన్ వెళ్తే బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అదే షిప్ నుంచి కానీ లేదా తన నేల నుంచి కానీ అది మిసైల్ ఇంటర్సెప్టర్ని పంపిస్తుంది ఈ పాతలోకి. ఈ మిసైల్ ఇంటర్సెప్టర్ ఏం చేస్తుంది అంటే ఇట్ డిస్ట్రాయ్స్ ది మిసైల్ ఇన్ ద మిడ్ ఎయిర్ ఇట్ సెల్ఫ్. ఈ మిడ్ ఎయిర్నే ఈ మిసైల్ని ఇది డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో దట్ ఆ కంట్రీ నేలని ఆ మిసైల్ టచ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ మెకానిజం. ఇక ఎండ్ నెంబర్ ఆఫ్ మిసైల్, ఎన్నిటిని మిసైల్స్ నువ్వు లాంచ్ చేసినప్పటికి కూడా ఈ కంట్రీ యొక్క టార్గెట్ని హిట్ చేయలేవు. ఒకవేళ ఇఫ్ ఇట్ హ్యాస్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ కనుక, ఆ టెక్నాలజీ కనుక ఉంటే, ఇవి ఎండ్ నెంబర్ ఆఫ్ మిసైల్స్ను లాంచ్ చేసినా ఆ కంట్రీని హిట్ చేయలేవు. కాబట్టి ఇప్పుడు ఈ టెక్నాలజీ MIRV టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? MIRV టెక్నాలజీలో లాంచ్ అయినటువంటి మిసైల్ ఒకటే కాకుండా ఇట్ డిప్లాయ్స్ మల్టిపుల్ వార్ హెడ్స్. మల్టిపుల్ వార్ హెడ్స్ అనేది డిప్లాయ్ చేస్తుంది. మల్టిపుల్ వార్ హెడ్స్ని డిప్లాయ్ చేసినప్పుడు ఈ ఇంటర్సెప్టర్ ఒకదాన్ని కానీ రెండింటి కానీ ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది. అంతకు మించి ఇంటర్సెప్ట్ చేయలేదు. మిగతా రెస్ట్ ఆఫ్ వార్ హెడ్స్ వచ్చేసి కంట్రీని టార్గెట్ని హిట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఇది దీని యొక్క అడ్వాన్స్మెంట్. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ఏం చేస్తుందంటే ఒకేసారి ఇట్ డెలివర్స్ ది మల్టిపుల్ వార్ హెడ్స్ని డెలివర్ చేసేసి మిసైల్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ దాన్ని ఎస్కేప్ చేసి ఈ ఎనిమీ కంట్రీలో ఉన్నటువంటి టార్గెట్ని హిట్ చేస్తుంది. ఇది దీని యొక్క రోల్, MIRV టెక్నాలజీ యొక్క రోల్ అన్నట్టు. అయితే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ గుడ్ బికాజ్ ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకంటే టు డెవలప్ ఏ మిసైల్ వీ నీడ్ మోర్ మనీ. ఒక మిసైల్ని డెవలప్ చేయాలంటే వీ నీడ్ మోర్ మనీ అన్నట్టు. ఒకవేళ వార్ హెడ్ని డెవలప్ చేయడానికి ఇట్ జస్ట్ నీడ్ 10% ఆఫ్ మనీ. మిసైల్ డెవలప్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అయితే దాంట్లో యూజ్ చేసేటువంటి వార్ హెడ్ని డెవలప్ చేయడానికి జస్ట్ 10 రూపీస్ అవుతాయి అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు MIRV టెక్నాలజీ ద్వారా ఒకే మిసైలు డిఫరెంట్ అంటే నెంబర్ ఆఫ్ వార్ హెడ్స్ని అది డిప్లాయ్ చేయగలదు. కాబట్టి మనం ఒక మిసైల్ తోటి మల్టిపుల్ మిసైల్స్ యొక్క పని చేయొచ్చు. మిసైల్ డెవలప్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ కాస్ట్ ఇంటెన్సివ్, ఎక్కువ దానికి మనీ అవ్వాలి. కాబట్టి ఇది కాస్ట్ ఎఫెక్టివ్, ఇట్ రెడ్యూసెస్ ద కాస్ట్ అన్నట్టు. అండ్ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ద డిటరెన్స్ అంటే న్యూక్లియర్ డిటరెన్స్. మనం ఇప్పుడు పాకిస్తాన్ మన పైన ఎందుకు దాడి చేయట్లేదు, లేదా మనం పాకిస్తాన్ మీద ఎందుకు అటాక్ చేయట్లేవు అంటే బికాస్ మనకు తెలుసు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని, అండ్ పాకిస్తాన్ తెలుసు మన దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని. ఎప్పుడైనా ఎనిమీ కంట్రీ అవతల కంట్రీ యొక్క శక్తిని చూసేసి, ద మిలిటరీ క్యాపబిలిటీని చూసేసి ఇట్ స్టాప్స్ అటాక్స్ అన్నట్టు. అది అటాక్స్ చేసే ఆలోచన చేయదు. ఎందుకంటే అవతల కంట్రీ దగ్గర కూడా డిటరెన్స్ ఉందండి. డిటరెన్స్ అంటే కెపాసిటీ టు రిటాలియేట్, దానికి తిరిగి మళ్ళీ దాడి చేసే శక్తి ఉన్నప్పుడు అది రిటాలియేట్ చేయదు అని చెప్పేసి అది ఆ సాహసం చేయదు. ఎనిమీ కంట్రీ దాడి చేసేటువంటి సాహసము, ధైర్యం చేయదు. దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ డిటరెన్స్. ఆల్రెడీ మన దగ్గర న్యూక్లియర్ ట్రయాడ్ ఉంది. ఈవెన్ వీ హ్యావ్ ద క్యాపబిలిటీ ఆఫ్ లాంచింగ్ న్యూక్లియర్ బాంబ్స్ ఫ్రమ్ వాటర్, అండ్ వీ హ్యావ్ ద క్యాపబిలిటీ ఆఫ్ లాంచింగ్ న్యూక్లియర్ బాంబ్స్ ఫ్రమ్ ది స్పేస్ ఆల్సో. ఆకాశం నుంచి, వాటర్ నుంచి కూడా మనకు న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్నటువంటి సబ్మెరైన్ ఉంది, దట్ ఈస్ అర్హంత్. వీ హ్యావ్ న్యూక్లియర్ ట్రయాడ్ అంటే మన భూమి నుంచి, నెక్స్ట్ ఆకాశం నుంచి, ఈవెన్ వాటర్ నుంచి కూడా మనం న్యూక్లియర్ బాంబ్స్ని, న్యూక్లియర్ ఆర్సనల్స్ని లాంచ్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉంది. బట్ మన ఇండియా ఒక పాలసీ ఉంది, మ్యాడ్ పాలసీ. డిఫెన్స్ టెక్నాలజీకి వచ్చేస్తే మ్యాడ్ అంటే ఇండియా నెవర్ స్ట్రైక్స్ ఫస్ట్. ఎనిమీ కంట్రీ మీద ఇది ఫస్ట్ మొట్టమొదటిగా మేము దాడి చేయమనేటువంటిది ఉంది.
దాడి చేయకుండా ఒకవేళ దాడి చేస్తే మాత్రం రిటాలియేషన్ మాత్రం మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అనే పద్ధతిని మన ఇండియా పాటిస్తుందని చెప్పేసి కూడా మన మిలిటరీ సర్కిల్లో ఇది వాడతారు. మ్యాడ్ అనేటువంటి టెక్నాలజీ, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. దట్ మీన్స్ వీ వోంట్ అటాక్ ఫస్ట్, బట్ ఇఫ్ ద ఎనిమీ అటాక్స్ అస్ వీ అన్లీష్ ఆల్ అవర్ డిఫెన్స్ పొటెన్షియల్. అంటే మా దగ్గర మేము అటాక్ చేయము ఏ కంట్రీ మీద కూడా. ఒకవేళ ఏ కంట్రీ అయినా మా మీద అటాక్ చేస్తే ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ పొటెన్షియల్ మొత్తం యూజ్ చేసి ఆ కంట్రీని డిస్ట్రాయ్ చేస్తాము. దట్ ఈస్ వాట్ ఈజ్ నోన్ యాజ్ మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ పాలసీ. మనం ఫస్ట్ అటాక్ చేయము. ఒకవేళ అటాక్ చేస్తే పాకిస్తాన్ కనుక ఇఫ్ ఇట్ అటాక్స్ విత్ ద న్యూక్లియర్ బాంబ్ మన మీద అటాక్ చేస్తే వీ యూజ్ ఆల్ అవర్ న్యూక్లియర్ బాంబ్స్ టు డిస్ట్రాయ్ ద పాకిస్తాన్ అనేటువంటిదే మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అన్నట్టు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఆర్వి టెక్నాలజీ కూడా మన యొక్క డిటరెన్స్ని ఇంకా పెంచుతుంది. ఆల్రెడీ డిటరెన్స్ ఉంది, న్యూక్లియర్ డిటరెన్స్, న్యూక్లియర్ ట్రయాడ్ ఉంది. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ లాంచింగ్ మిసైల్స్, న్యూక్లియర్ బాంబ్స్ డెలివరింగ్ మిసైల్స్ ఫ్రమ్ ది సీ, ఫ్రమ్ ది స్పేస్, ఫ్రమ్ ది మన ల్యాండ్ నుంచి కూడా మనం ఈ 3 దిక్కుల నుంచి మనం ల్యాండ్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉంది. దానికి ఇప్పుడు ఎంఐఆర్వి తోడవుతుంది కాబట్టి మన న్యూక్లియర్ డిటరెన్స్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంది. బట్ ది అదర్ సైడ్ డిసడ్వాంటేజ్ వచ్చేది ఏంటంటే ఆల్రెడీ సౌత్ ఏషియా అనేటువంటిది ఇట్ ఈస్ హైలీ వాలటైల్ రీజన్. బికాజ్ ఇక్కడ మన చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది. చైనాకు పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఆల్రెడీ దెర్ ఆర్ టెన్షన్స్ ఉన్నాయి. ఈ టెన్షన్స్ని ఇంకా ఇది ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఫైనల్గా ఆర్మ్స్ రేస్కు దారితీసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక ఆందోళన కూడా ఉంది. ఏదైనప్పుడు కూడా మన యొక్క పాలసీ, డిఫెన్స్ పాలసీ అనేటువంటిది మ్యాడ్ పాలసీ కాబట్టి, అంటే మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ పాలసీ కాబట్టి మన క్యాపబిలిటీ ఎంత ఉన్నా మనం ఫస్ట్ అటాక్ చేయం కాబట్టి దీని మీద ఉన్నటువంటి విమర్శను పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్మ్స్ రేస్ ఉన్నప్పుడు కూడా మనం ఎవరి మీద దాడి చేయట్లేము. ఎవరైనా దాడి చేసినప్పుడు రిటాలియేట్ చేయడానికి మన యొక్క క్యాపబిలిటీని, మన యొక్క డిటరెన్స్ని పెంచుకోవడానికి మాత్రం దీన్ని వాడుతున్నాం అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ దేశంలో ఎంఐఆర్వి టెక్నాలజీ ఫస్ట్ టెస్ట్ చేయబడ్డది? అమెరికాలో మినిట్ మ్యాన్ రూపంలో. నెక్స్ట్ ప్రజెంట్ ఏవేవి ఉన్నాయి? P5 కంట్రీస్ ప్లస్ ఇజ్రాయెల్, పాకిస్తాన్ అండ్ ఇండియా ఎంఐఆర్వి టెక్నాలజీ ఉంది. ఎంఐఆర్వి టెక్నాలజీలో జరిగేదంటే మల్టిపుల్ టార్గెట్స్ని హిట్ చేస్తారు ఒకేసారి. ఒకవేళ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ మెకానిజం ఉంటే అది ఓన్లీ ఒకదాన్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది, కానీ మల్టిపుల్ టార్గెట్స్ని హిట్ చేసే క్రమంలో బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ టెక్నాలజీ కూడా పనిచేయకుండా ఉండడానికి, దాన్ని తప్పించుకోవడానికి, రడార్స్ నుంచి, ఇంటర్సెప్టర్స్, BMD నుంచి తప్పించుకోవడానికి ఇది ఎంఐఆర్వి టెక్నాలజీ యూజ్ అవుతుంది. ఇది న్యూక్లియర్ డిటరెన్స్ని కూడా పెంచుతుంది. నెక్స్ట్ ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు. ఇది ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది మాత్రం ప్రిలిమ్స్లో. ఎంఐఆర్వి టెక్నాలజీ ఉన్న దేశాలు, ఎంఐఆర్వి టెక్నాలజీ అంటే ఏంటిది? ఇంకోటి, ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి పేరు మిషన్ దివ్యాస్త్ర. దీన్ని లీడ్ చేసినటువంటి సైంటిస్ట్ పేరు కూడా గుర్తుంచుకోవాలి. షీనా రాణి ఈ మిషన్ దివ్యాస్త్ర ప్రాజెక్ట్ని లీడ్ చేసింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. రైట్, అయితే ఇది దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్. రైట్, థ్యాంక్ యూ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓన్లీ ప్రిలిమ్స్ పర్పస్లో. ఇది ఓల్డ్ జాగ్రఫీకి ఉపయోగపడుతుంది లేదా ప్యూర్లీ కరెంట్ అఫైర్ అని చెప్పేసి చెప్పొచ్చు. Indian Navy warship rescues 17 crew members of hijacked merchant vessel, 35 pirates surrendered. మాల్టా దేశానికి చెందినటువంటి ఒక మర్చెంట్ వెజల్, ఒక షిప్ హైజాక్ చేయబడ్డది ఆన్ December 14th. 17 క్రూ మెంబర్స్ ఉన్నారు దాంట్లో. హైజాక్ చేసేసి, పైరేట్స్ అంటే తెలుసు కదా, సముద్రపు దొంగలు, పైరేట్స్ వాళ్ళు హైజాక్ చేసేసి ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఈడెన్లో, రెడ్ సీలో ఎక్కువగా అయిపోయినాయి ఇవి. ఎందుకంటే బికాజ్ ఇక్కడ ఉన్నటువంటి హౌతీ టెర్రరిస్టులు మన పాకిస్తాన్కు సాలిడారిటీగా ఇక్కడ వస్తున్న ఇంటర్నేషనల్ ఈ వాటర్లో వస్తున్నటువంటి షిప్స్ అన్నిటి మీద వాళ్ళు అటాక్ చేశారు కాబట్టి ట్రాఫిక్ చాలా తక్కువైపోయింది. ఇప్పుడు ఈ రెడ్ సీ నుంచి, బాబెల్ మండేప్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఇది అరేబియన్ సీకి వచ్చే ట్రాఫిక్ బాగా తక్కువైపోయింది. కాబట్టి ఎలా ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పైరేట్స్, సొమాలియన్ పైరేట్స్, ఇక్కడ ఎక్కువగా పైరేట్స్ ఉంటారు, సముద్ర దొంగలు, వాళ్ళు హైజాక్ చేసేసి షిప్ని, ఇక్కడ ఉన్నటువంటి మాల్టా దేశానికి చెందినటువంటి షిప్ని December 14th హైజాక్ చేసేసి క్రూ మెంబర్స్ని వాళ్ళు బందీలుగా పట్టుకొని ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మన నేవీ డిస్ట్రాయర్ INS కోల్కత్తా అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ ఇండియన్ నేవీ డిస్ట్రాయర్. ఇది చాలా బలమైన డిస్ట్రాయర్ నౌక. అక్కడ
తిరుగుతున్నప్పుడు దాని మీద అటాక్ చేస్తారు వీళ్ళు పైరేట్స్. అది రిటాలియేషన్లో ఐఎన్ఎస్ సుభద్ర ఐఎన్ఎస్ కోల్కత్తా అలాంగ్ విత్ ఐఎన్ఎస్ సుభద్ర బై యూజింగ్ P-8 మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ మ్యాక్రోస్ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఉపయోగించి, హెలికాప్టర్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ని ఉపయోగించి వాళ్ళ మీద అటాక్ చేసేసి 17 క్రూ మెంబర్స్ని ఎవరికి ప్రాణాలు అపాయం లేకుండా అందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇట్లాంటి రెస్క్యూ ఆపరేషన్స్ ఈ మధ్యలో ఈ గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో చాలా చేస్తుంది ఇండియన్ నేవీ. కాబట్టి మనకు దాంట్లో పార్టిసిపేట్ చేయనటువంటి ఈ నేవీ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ కోల్కత్తా, ఇంకా అదర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య కూడా ఉన్నట్టుంది ఇంతకుముందుకు ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్లో. ఐఎన్ఎస్ కోల్కత్తా కానీ ఐఎన్ఎస్ సుభద్ర గురించి కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మెయిన్గా జాగ్రఫీ నుంచి ఇక్కడ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎందుకంటే బాగా న్యూస్లో ఉన్నటువంటి ఈ జాగ్రఫికల్ లొకేషన్. ఎందుకంటే ఇక్కడ హౌతీ రెబల్స్ ఉన్నారు, వీళ్ళు యెమెన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు సగం యెమెన్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. వీళ్ళు పాలిస్తాన్కు సాలిడారిటీగా ఇజ్రాయెల్ పాలిస్తాన్ మీద దాడి చేస్తుంది కాబట్టి దానికి సాలిడారిటీగా వీళ్ళు ఇక్కడ నుంచి ఫ్రెండ్లీ కంట్రీస్, ఇజ్రాయెల్ ఫ్రెండ్లీ కంట్రీస్ కానీ అదర్ కంట్రీస్ మీద కానీ వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ ప్రాంతం మొత్తం వార్తల్లో ఉంది. ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం. ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా కూడా చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీలో మనకు అడగవచ్చు. ఆఫ్రికా కొమ్ము. దీంట్లో ఎరిత్రియా, ఇథియోపియా, జిబౌటి, సొమాలియా ఈ 4 కంట్రీస్ని కలిపి కొమ్ములాగా ఉంటుంది కాబట్టి దీన్ని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం. ఇక్కడ ఇది అరేబియన్ సీ యొక్క ఎక్స్టెన్షన్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్. ఈ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మరి రెడ్ సీని కనెక్ట్ చేస్తూ బాబెల్ మాండెబ్ స్ట్రైట్ ఉన్నది. బాబెల్ మాండెబ్ ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వీటిని అడిగేటువంటి అవకాశం ఉంటుంది స్ట్రైట్స్ని. ఏ స్ట్రైట్ని పడితే ఆ స్ట్రైట్ని ర్యాండమ్గా అడగరు. చాలా స్ట్రైట్స్ ఉన్నాయి, జిబ్రాల్టర్ స్ట్రైట్స్, పాక్ స్ట్రైట్. ఇంటర్నేషనల్గా మనకు అన్ని స్ట్రైట్స్ని గుర్తుంచుకోవాలంటే కొంచెం కష్టము. ఇప్పుడు వార్తల్లో ఉన్నటువంటి స్ట్రైట్ మీదనే ఎగ్జామినర్ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బాబెల్ మాండెబ్ అనేటువంటిది ఇప్పుడు బాగా వార్తల్లో ఉంది. ఈ బాబెల్ మాండెబ్ అనేటువంటి నేరో స్ట్రైట్ ఇది రెడ్ సీని ప్లస్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ని కనెక్ట్ చేస్తుంది. మళ్ళీ రెడ్ సీని మెడిటరేనియన్ సీని కనెక్ట్ చేసేటువంటిది సూయజ్ కెనాల్ ఉంది, అది ఆర్టిఫిషియల్ కెనాల్. అది కూడా గుర్తుంచుకోండి. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసిన ఈ టాపిక్. అక్కడ హౌతీ రెబల్స్ ఉన్నది యెమెన్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్లస్ రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ని కనెక్ట్ చేసేటువంటి స్ట్రైట్ వచ్చేసి బాబెల్ మాండెబ్ స్ట్రైట్. ఇది నాకు తెలిసి అయితే ఇది డెఫినెట్గా అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. బాబెల్ మాండెబ్ స్ట్రైట్ దేని కలుపుతుందంటే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అరేబియన్ సీ. ఇక్కడ అరేబియన్ సీ ఉన్నప్పుడు కూడా దాన్ని ఓకే అది రైట్ ఆన్సర్ అవుతుంది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఉన్నప్పుడు కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ని లేదా అరేబియన్ సీని కలిపేది ఏంటంటే బాబెల్ మాండెబ్ స్ట్రైట్. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే ఎరిత్రియా, ఇథియోపియా, సొమాలియా అండ్ జిబౌటి అనేటువంటి కంట్రీస్. ఇది వార్తల్లో ఉంది కాబట్టి దీన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది ప్రిలిమ్స్ పర్పస్లోనే ఉపయోగపడుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ కోసం ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్. ఇండిజినస్ డ్రగ్ డెవలప్డ్ టు ట్రీట్ సికిల్ సెల్ డిసీజ్. సికిల్ సెల్ డిసీజ్ ట్రీట్ చేయడానికి ఢిల్లీ బేస్డ్ అక్మోస్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ అనేటువంటిది ఒక ఇండిజినస్ని అంటే దేశంలో సొంతంగా తయారు చేసినటువంటి డ్రగ్ని అది తయారు చేసినామని అనౌన్స్ చేసింది. 1% ఆఫ్ గ్లోబల్ ప్రైజ్ అంటే 600 రూపీస్కే మేము ఈ డ్రగ్ని ఇస్తామని చెప్పేసి అది ముందుకు వచ్చింది. అయితే ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ 1%. ఈ ప్రైజ్ అంత ఇంపార్టెంట్ కాదు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ సికిల్ సెల్ డిసీజ్. సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఎ బ్లడ్ రిలేటెడ్ డిసీజ్. మనకు తెలుసు రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి మన బాడీలో, మన బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో హీమోగ్లోబిన్ ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది మన బాడీలో. హీమోగ్లోబిన్ సరిగా లేకపోతే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ సరిగా కాదు. ఫైనల్గా ఆక్సిజన్ ఉంటేనే మన సెల్లో ఎనర్జీ వస్తుంది. ఆక్సిజన్ యూటిలైజ్ చేసేసి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది మన సెల్లో. సెల్కి ఆక్సిజన్ రిలీజ్ అవ్వాలంటే హీమోగ్లోబిన్ ప్రాపర్గా ఉండాలి. హీమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుందంటే రెడ్ బ్లడ్ సెల్స్లో హీమోగ్లోబిన్ ఉంటుంది. ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది హీమోగ్లోబిన్. ఈ నార్మల్ రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేసి స్పెరికల్ షేప్లో ఉంటాయి, అంటే బంతిలాగా ఉంటాయి. కాబట్టి దే ఈజీలీ మూవ్ ఇన్ ది బ్లడ్ వెజల్లో మూవ్ అవుతుంటాయి. ఇవి బాగానే ఈజీగా మూవ్ అవుతుంటాయి. అవి ఆక్సిజన్ని డెలివర్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ని పికప్ చేస్తే సెల్స్ నుంచి. ఓకే, ఇది ఓకే. అయితే సికిల్ సెల్ డిసీజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ హెరిడిటరీ డిసీజ్. అంటే దిస్ డిసీజ్ కమ్స్ ఫ్రమ్ ది పేరెంట్స్ టు చిల్డ్రన్ వచ్చేదాన్ని మనం హెరిడిటరీ డిసీజ్ అంటాం. ఈ హెరిడిటరీ డిసీజ్ వల్ల జరిగేటువంటిది ఏంటి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ నార్మల్గా ఉండకుండా అవి ఏమవుతాయంటే సికిల్ షేప్ కొడవల ఆకారంగా అవుతాయి.
ఇది జెనెటిక్ డిసీజ్, హెరిడిటరీ డిసీజ్ అన్నా జెనెటిక్ డిసీజ్ అన్నా ఒకటే. ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి డిసీజ్ మనం ఇన్హెరిటెడ్ డిసీజ్ అంటాం. ఈ సికిల్ సెల్ వచ్చినప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ స్పెరికల్గా ఉండకుండా ఇది సికిల్ లాగా తయారవుతుంది. సికిల్ లాగా తయారైనప్పుడు ఇది బ్లడ్ వెజల్ లోపల ఇది సరిగా మూవ్ అవ్వకుండా బ్లడ్ క్లాట్స్ అయ్యేటువంటి ప్రాబ్లం ఉంటుంది. క్లాట్స్ అయినప్పుడు కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తుంది, అంటే హార్ట్ స్ట్రోక్. లైక్ ఆ డిసీజెస్ కూడా ఈ క్లాగ్స్ వల్లనే, ఈ ఆర్టరీస్ క్లాగ్ అవ్వడం ఉంటుంది. దీన్ని ఈ క్లాట్ ఏర్పడడం వల్ల, గడ్డగట్టడం వల్ల క్లాగ్ అయిపోయి ఇది కనుక హార్ట్లో వస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ వీళ్ళ ఎఫిషియన్సీ బాగా తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ వల్ల సెల్కి రీచ్ కాదు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ పేషెంట్స్. నెక్స్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ నార్మల్ లైఫ్ స్పాన్ వచ్చేసి నార్మల్ పర్సన్లో 120 days ఉంటే వీళ్ళలో 20 daysకే రెడ్ బ్లడ్ సెల్ డెత్ అయిపోతుంది. కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ 20 daysకే తయారు కావడం వల్ల వీళ్ళ మాల్ న్యూట్రిషన్ కూడా ఉంటుంది. అంటే కొత్త బ్లడ్ సెల్స్ తయారు కావాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీని తీసుకున్న ఎనర్జీ మొత్తం దానికే ఖర్చు అయిపోయి మాల్ న్యూట్రిషన్ కూడా ఉంటుంది. ఈ సికిల్ సెల్ ఎనిమియా అనేటువంటిది ప్రధానంగా మన దేశంలో ట్రైబల్ పాపులేషన్లో ఎక్కువగా, ప్రిడామినెంట్లీ ట్రైబల్ పాపులేషన్లో మనం చూడొచ్చు. లైక్ మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా కానీ తెలంగాణ ప్రాంతంలో కొన్ని ట్రైబల్ బెల్ట్లో కానీ ఈ డిసీజ్ ఎక్కువగా ఉంది. ఈ డిసీజ్ని ట్రీట్ చేయడానికి వీళ్ళు ఇప్పుడు ఇండిజినస్ డ్రగ్ని అనౌన్స్ చేసినామని చెప్పేసి చెప్తున్నారు. ఎస్, అయితే నేషనల్ సికిల్ సెల్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కూడా మన ఇండియా తీసుకున్నది. నేషనల్ సికిల్ సెల్ ఎలిమినేషన్ మిషన్, సికిల్ సెల్ ఎనీమియా అనాలి, ఎనీమియా ఎలిమినేషన్ మిషన్. ఈ ఎలిమినేషన్ మిషన్ని 2023లో స్టార్ట్ చేశారు. బై 2047 సికిల్ సెల్ లేకుండా మన దేశంలో దాన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి కూడా ఒక పాలసీ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఫ్యాక్ట్ని కూడా గుర్తుంచుకోవాలి. సికిల్ సెల్ ఎనిమియా అనేటువంటి దాన్ని ట్రీట్ చేయడానికి ఇటీవల ఒక డ్రగ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ప్రైజెస్లో మేము ఇస్తామని చెప్పేసి ఢిల్లీ బేస్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ముందుకు వచ్చింది. అది అంత ఇంపార్టెంట్ కాదు ఎగ్జామినేషన్ పర్పస్లో. ఈ రౌండ్ షేప్లో, స్పెరికల్ షేప్లో ఉండకుండా సికిల్ షేప్లో ఉంటాయి. వాళ్ళ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది అన్న ఇది హెరిడిటరీ డిసీజు. ఈ డిసీజ్ని ఎలిమినేట్ చేయడానికి నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ స్టార్ట్ చేశారు ఇండియాలో 2023లో. బై 2047 వరకు సికిల్ సెల్ ఎనిమియాని ఎలిమినేట్ చేయడం అనేటువంటిది టార్గెట్గా ఇండియా పెట్టుకుందని చెప్పేసి ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.